ద యూనిపే. మీరు ఒకవేళ యూనిపే అని సెర్చ్ చేసినా వస్తుంది ప్లే స్టోర్ లో, లేదా న్యూట్రోషన్ సెర్చ్ చేసినా కూడా మన కంపెనీ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మన కంపెనీ బ్రాండ్ ద యూనిపే కానివ్వండి, యూనివా కానివ్వండి, న్యూట్రోషది కానివ్వండి, మీరు ప్లే స్టోర్ లో ఎలా సెర్చ్ చేయొచ్చు. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేని గురించి మాట్లాడుతున్నామంటే మన రిజిస్టర్డ్ కంపెనీ వచ్చేసి ద యూనిపే. యూనిపే అంటేనే బి హ్యాపీ. మరి ఆ కంపెనీ గురించి, మరి మన కంపెనీ గురించి మనము క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ అబౌట్ అస్. అసలు ఏం చెప్తుంది కంపెనీ, ఎవరికి హెల్ప్ అవుతుంది, ఏ రిజిస్ట్రేషన్ ఉంటుంది కంపెనీ, ఇట్లాంటిదంతా కూడా మనం క్లియర్ గా చర్చించుకోవాల్సింది. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు కనుక దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం కనుక అబౌట్ అస్ ఏంటి అంటే ఇది ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ. అంటే ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ, ఎథికల్ గా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఎందుకంటే 2016 నుంచి మన గవర్నమెంట్ అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ని లీగల్ గా చేసేసింది. ఇప్పుడైతే మనకు 2016లో నరేంద్ర మోడీ సార్ వచ్చినప్పటి నుంచి 2016 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది రిజిస్టర్డ్ గా, అంటే లీగల్ గా చేసింది. అంతకు ముందు ఉన్నటువంటి జనాలని కొంచెం అటు ఇటు ఆ జైనింగ్ సిస్టమ్ అనేటటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, లేదా మనీ సర్క్యులేషన్ కంపెనీస్ కానివ్వండి, అట్లాంటి కంపెనీ అంతా కూడా బ్యాన్ చేసేటటువంటి దాన్ని వాటి ప్రమేయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఏదైతే జనాలకు హెల్ప్ అవుతుందో డైరెక్ట్ సెల్లింగ్ ప్రకారము ఆ కంపెనీలను 2016 నుంచి మనకు లీగలైజ్ చేసింది. మరి అట్లాంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి కంపెనీ మనది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది ఎథికల్ గా ఉంటుంది. మరి ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా విజన్ ఏంటి కంపెనీ అంటే, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క విజన్ ఉంటుంది. మనకు కూడా ఒక విజన్ ఉంటుంది. మనం అంటే మంచిగా పెరగాలనేటువంటి ఉద్దేశంతో మనకు మంచి కార్ కావాలి, మనం ఇల్లు కావాలి, లేకపోతే ఎథికల్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇట్లాంటి ఎట్లయితే విజన్ ఉంటుందో ఇక్కడ కూడా కంపెనీకి ఒక విజన్ ఉంది. కంపెనీ డెవలప్ కావాలనే విజన్ లేదు. చూడండి ఏమని విజన్ ఉంది అంటే, ఎవరైతే కంపెనీని నమ్ముకుంటారో వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎకానమిక్ గా డెవలప్ కావాలి అనేటటువంటి విజన్ ఉంది. ఇంత మంచి విజన్ ఎవరికి ఉంటుంది చెప్పండి, ఏ కంపెనీకి ఉంటుంది? ఏమంటుంది? ప్రొవైడ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ టు యూజర్స్. ఎవరైతే కంపెనీ నమ్ముతారో, ఎవరైతే కంపెనీలో యూజర్ గా ఉంటారో, ఎవరైతే కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ గా ఉంటారో వాళ్ళకు ఇండిపెండెంట్ గా సపోర్ట్ చేయాలి. వాళ్ళ సేవింగ్స్ లో ఉంటే వాళ్ళ ఎక్స్పెన్సివ్ నుంచే సేవ్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలనుకుంటే విజన్ తో పనిచేస్తుంది. మరియు ట్రెడిషనల్ బిజినెస్ ని కూడా సపోర్ట్ చేసేటటువంటి ఇంత మంచి విజన్ ఉన్నటువంటి కంపెనీ మన యూనిపే కంపెనీ. నెక్స్ట్ ద మిషన్. ఒకసారి చూడండి, ద యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అవర్ మిషన్ is to empower the individuals through ethical direct selling. అంటే ఎథికల్ గా, నిజాయితీగా, నమ్మకంగా ఉండేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్. ఈ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి ఎవరైతే మనం ఏదైతే చెప్తామో, ఎవరితో అయితే మాట్లాడతామో వాటినన్నిటి కూడా మన కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇట్లాంటి మిషన్ ఉన్నటువంటి కంపెనీ. మనం ఇందాక అన్నాం ఎంసీఏ రిజిస్టర్డ్ అని. ఇట్లా లీగల్ గా అక్కడ రిజిస్టర్డ్ నెంబర్ కూడా ఉంటుంది. మనం ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ ఇన్ ఎంసీఏ. ఎంసీఏ అంటే ఏంటి సార్ అంటే ద మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అంటే మనకంతా కూడా ఒక మన కంపెనీ ఎక్కడైతే రిజిస్టర్డ్ అవుతుందో అక్కడ ఎంసీఏ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అంటే ఈ డైరెక్ట్ సేలింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మనకు కంపెనీ అనేది డిస్ప్లే చేసింది. మరి ఎక్కడ ఉంటుంది సార్, మరి ఏ దేశం కంపెనీ గురించి మాట్లాడుతున్నామంటే ఇది మన కంపెనీ అండి, మన ఇండియన్ కంపెనీ అండి. మన కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్ రాజస్థాన్ లో ఉంటుంది. మరి ఈ కంపెనీ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది సార్ అంటే ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ ఉంటుంది, ప్లస్ సర్వీస్ బేస్డ్ ఉంటుంది. ప్రొడక్ట్ బేస్డ్ ప్లస్ సర్వీస్ బేస్డ్. మనం ఇంతకు ముందు అంటే దాదాపుగా చాలా కంపెనీలను చూసాం, ఒకటి ఉంటుంది ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్. ఇంకా కొన్ని కంపెనీలను చూసాం, ఏం చూసాము, ఓన్లీ సర్వీస్ బేస్డ్. ఇక్కడ మన కంపెనీ మనం డెవలప్ కావడానికి ఏం చేస్తుంది అంటే సర్వీస్ బేస్డ్. అంటే ఏవైతే
ఏదైతే జనాలకు నీడ్ అవసరాలు ఉన్నాయో, ఏదైతే కంపల్సరీ అవసరాలు ఉన్నాయో, ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు యూజ్ చేస్తారో అట్లాంటి సర్వీసెస్ అనేది మన కంపెనీలో ఉంటున్నాయి. ప్లస్ ప్రొడక్ట్ కూడా ఉంటుంది. ప్రొడక్ట్ కూడా ప్రతి మనిషికి కూడా హెల్త్ కి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ కానివ్వండి, పర్సనల్ కి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ అంతా కూడా మన కంపెనీలో ఉంటాయి. అంటే ఇక్కడ సర్వీస్ బేస్డ్, ఇటు ప్రొడక్ట్ బేస్డ్. కనీస పేదవాడు కూడా ఉపయోగించేటటువంటి కనీస అవసరాలు కూడా, కనీస అవసరం అనేటటువంటి ప్రతి ఐటమ్స్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కనుక ప్రొడక్ట్ బేస్డ్ ప్లస్ సర్వీస్ బేస్డ్ ఉంటుంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన ఇండియనే. మనము ఎక్కడనో ఏదో వేరే దేశాలది యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే మన ముందర కొన్ని కంపెనీలు తిరిగిపోయాయి, వేరే దేశం కంపెనీలు. దానిలోకి వచ్చే ప్రతి రాయల్టీ ఆ దేశాలే తీసుకుంటాయి. కానీ ఇక్కడ మన దేశం కంపెనీ గురించి మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఇండియా డెవలప్ కావాలి, ఇండియా డెవలప్ కావాలని చాలా సార్లు వింటాం. మనం చిన్నప్పటి నుంచి వింటాం. కానీ ఎకనామిక్ గా ఏం చేస్తుంటాము అందరము అంటే వేరే దేశాల కంపెనీలో వర్క్ చేస్తుంటాము, వేరే దేశ కంపెనీవే యూజ్ చేస్తుంటాము, అన్ని వేరే దేశమే వాడుతుంటాం. ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు వాడుతున్నటువంటి కంపెనీలు పొద్దున్న లేస్తే, సరే కంపెనీల పేర్లు మెన్షన్ చేయకూడదు కానీ సరే నాకు అనిపించింది, ఎందుకంటే నేను ఇండియాకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కంపెనీల పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, ఫేస్బుక్, ఫోన్ పే కానీ గూగుల్ పే కానివ్వండి, లేదా అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇవంతా వాడుతున్నాం మనం. ఇంకా న్యూట్రిషన్ కంపెనీస్ కూడా అంతా వేరే దేశమే వాడుతున్నాం. మరి ఆ దేశానికి వచ్చే, ఆ కంపెనీలకు వచ్చే బెనిఫిట్ అలా ఎవరు తీసుకుంటారు సార్? ఇండియన్స్ తీసుకుంటారా? ఎవరైతే ఆ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు తీసుకుంటారు. అంటే మనం వాడే ప్రతి వస్తువు, చైనా మొబైల్ వాడతాం, జపాన్ వాచ్ వాడతాము, నెక్స్ట్ కియా కార్ వాడతాము, నెక్స్ట్ సామ్సంగ్ టీవీలు వాడతాము, నెక్స్ట్ ఇంకోటి అంటే అన్ని బయట దేశంలో వాడతావు. కానీ ఇండియా డెవలప్ కావాలా అంటే అట్లాంటి దాంట్లో వెళ్ళిపోయాం మనము. కానీ ఇక్కడ మనం మన కంపెనీలోనే ఏవైతే వేరే కంపెనీస్ లో ఉంటాయో అట్లాంటి న్యూట్రిషన్ ఐటమ్స్ కానివ్వండి, అట్లాంటి ఆయుర్వేదిక్ ఐటమ్స్, మన ఇండియన్ సైన్స్ ని డెవలప్ చేసేటటువంటి ఆయుర్వేదిక్ ఐటమ్స్ అనేది మన ప్రొడక్ట్ లో ఉంటాయి. మళ్ళీ మనిషికి అవసరమైనటువంటి సర్వీసులు కూడా ఉంటాయి. కనుక మన ఇండియన్ కంపెనీకి మనం సపోర్ట్ చేస్తే అందరికి కూడా, ఎవరికి వచ్చినా సరే ఇండియన్స్ కే వస్తాయి. అట్లా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్ లో ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ టెక్నికల్ టీమ్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అంటే ఏ చిన్న కరెక్షన్ వచ్చినా, ఏది వచ్చినా సరే వేరే కంపెనీస్ అయితే కొన్ని రోజులు టైం తీసుకుంటాయి. మన కంపెనీ అట్లాంటి టైం తీసుకోదు. ఎందుకంటే టెక్నికల్ యూనిట్ కూడా మన దగ్గరనే ఉంటుంది కనుక మన కంపెనీ ఇంకా యూనిసేవ్ అనే ఒక ఫౌండేషన్ కూడా పెట్టింది. అంటే హెల్ప్ చేయాలని, హ్యుమానిటీ కోసం, జనాల్ని ఏదైనా అనుకోని జరిగితే కూడా ఆ సేవ దగ్గర, ఆ ఫౌండేషన్ దగ్గర దారి నుంచి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసేటటువంటి యూనిసేవని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మరి మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే పెద్ద గొప్ప అవకాశాన్ని మనకు కలిగించడం. మిస్టర్ ఎస్కే యాదవ్ సార్, ద సిఇఓ మన యూనిపే కంపెనీకి ఏం చేశాడు సార్ అంటే, ఎవరైతే పార్ట్ టైం గా చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే ఇండిపెండెంట్ గా డిపెండ్ అవుతారో, ఎవరైతే వాళ్ళ సొంతంగా వాళ్ళు డెవలప్ కావాలనుకుంటారో, డిజిటల్ గా అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకునేటటువంటి ఒక గొప్ప మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చినటువంటి సార్ ఎవరు అంటే మనకు ఎస్కే యాదవ్ సార్. మరి సార్కు ఒక రకంగా మనం అందరం కూడా సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే మనం చేసేటటువంటి వ్యాపారాల్లో, మనం చేసేటటువంటి జాబుల్లో ఎంతో రిస్క్, ఎంతో పెట్టుబడులు పెట్టి ఎక్కడెక్కడో నష్టపోతుంటాం. కొన్ని కంపెనీలో చాలా పెట్టుబడులు పెట్టి కూడా నష్టపోతుంటాం. కానీ ఇక్కడ ఎస్కే యాదవ్ సారు ఏ పెట్టుబడి లేకుండా, ఎవరు నష్టపోకుండా ఒక గొప్ప మార్కెటింగ్ ప్లాన్ ని మన కనీస అవసరాలు, మన అవసరాల నుంచి, మన ఖర్చుల నుంచి ఆదాయాన్ని సృష్టించేటటువంటి ప్లాన్ ని ప్రజెంటేషన్ చేశాడు కనుక మనం ఎస్కే యాదవ్ సార్కి ఒకసారి హ్యాండ్సప్ చెప్పాలి. మరి అదే విధంగా అంకుర్ మాథుర్ సార్, అంటే మనం వాడేటటువంటి ఏవైతే న్యూట్రిషన్ ఐటమ్స్ ఉన్నాయో, ఏదైతే పర్సనల్ కేర్ ఐటమ్స్ ఉన్నాయో, ఏదైతే ఆయుర్వేదిక్ ప్రకారంగా మనం యూజ్ చేయాలనుకుంటామో వాటిని అన్నింటినీ కూడా ఒక సైంటిఫిక్ గా తయారు చేసి మనకి ఏం కావాలో వాటిని అందించేటటువంటి ఒక న్యూట్రిషనిస్ట్, ఒక సర్టిఫైడ్ ద్వారా మనకు తయారు చేసేటటువంటి సారు అంకుర్ మాథుర్ సార్. నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకోవాలంటే ఇది లీగల్
కంపెనీ. ఇక్కడ ఒక యాప్ కాదు. మనం అనుకుంటుంటాము సార్ యాప్ లాగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం అంటే వర్క్ చేయడానికి యాప్. ఇప్పుడు వర్క్ చేయడం యాప్ ఉంటే ఈజీగా వర్క్ చేస్తాము అనమాట. అంటే ఇది ఒక లీగల్ కంపెనీ, దానికి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, మరి ఏ సర్టిఫైడ్ కావాలో ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి, అన్ని కూడా అక్కడ క్లిక్ చేస్తే ఇంకా చాలా సర్టిఫికేట్స్ వస్తాయి అనమాట. అంటే ఇది ఇండియన్ లీగల్ కంపెనీ అంటే రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు అంటే ఎవరైనా మనం ఎవరితోనన్నా మాట్లాడితే ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది, సార్ ఇది వ్యాప కంపెనీ అంటుంటారు. ఇది కంపెనీ, యాప్ కాదు. వర్క్ చేయడానికి మనకు యాప్, ఎందుకంటే ఈజీగా ఉండడానికి. మరి ఆ లీగల్ సర్టిఫికెట్స్ అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సింది వస్తుంది. మనము క్లియర్ గా ప్రతిదీ కూడా గవర్నమెంట్ లీగాలిటీ రూల్ ప్రకారమే ఉంటుంది. మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా ఐటీ కట్ అయ్యే వస్తుంది. ఇంత లీగాలిటీ అంటే మనకి టీడీఎస్ రూపంలో ఐటీ కూడా కట్ అయ్యే వస్తుంది. ఇంత లీగాలిటీ కంపెనీ, ఇది లాంగ్ రన్ లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి కంపెనీ మన యూనిపే కంపెనీ, ద లీగల్ కంపెనీ అనేటువంటి ఆ లీగల్ సర్టిఫికెట్ గురించి మనము చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుంటున్నామంటే బ్రాండ్. సార్ మన బ్రాండ్ ఏంటి సార్ అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంటుంది కదా, మన మనుషులమే మనమే బ్రాండ్ పెట్టుకుంటాం. అట్లా కంపెనీకి యూడిపే అనేటటువంటి బ్రాండ్ లో ఏం జరుగుతుంది అంటే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ జరుగుతుంది. ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ గురించి మనం చాలా కంపెనీలు, వేరే దేశం కంపెనీలు వాడుతున్నాం. మొబైల్ రీఛార్జ్ కోసం కానివ్వండి, డిటిహెచ్ కోసం కానివ్వండి, ఇన్సూరెన్స్ కోసం కానివ్వండి, ఇంకా సర్వీసులు అంతా కూడా వేరే దేశాల కంపెనీలే వాడుతున్నాం. దాని మీద వచ్చే ₹1 ఇండియన్స్ కి వరకు. యూడిపే కంపెనీ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇస్తుంది. మరి యూనివా లేదా యూనిడీల్ అనేటటువంటి నేమ్ తో ఉన్నటువంటి కంపెనీ అనే బ్రాండ్ మనకు సంబంధించినటువంటి కనీస అవసరాలని మన నీడ్స్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ ని త్వరలో మన కళ్ళ ముందు ఉండబోతుంది. నెక్స్ట్ న్యూట్రౌషధి అనేటటువంటి ద రియల్ నేచర్ అంటే ఆయుర్వేదిక్ ప్రకారము ఏదైతే ఇండియన్ సైన్స్ ని సపోర్ట్ చేసేటటువంటిది. మనము చాలా మంది ఎక్కడ అలవాటు పడ్డామంటే ద మెడిసిన్ కి అలవాటు పడ్డాం. అంటే జబ్బు రాకుండా చూసుకోలేకపోతున్నాం, జబ్బు వచ్చిన తర్వాత పోయి మెడిసిన్ కి అలవాటు పడ్డాం. కానీ అంతకు ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఏది మన ఇండియాలో ఫేమస్ అంటే ఆయుర్వేదిక్ ఫేమస్. ఆయుర్వేదిక్ అంటే ఏంటి సార్ అంటే ఇవి ఎక్కడ ఉన్నావు, మన ఇంట్లోనే ఉంటాయి. దాల్చిన చెక్క, అల్లము, మిరియాలు ఇట్లాంటివి. కాకపోతే ఎంత కొంత వేసుకోవాలనో తెలియదు. అట్లాంటివంతా కూడా మన ఆయుర్వేదిక్ ప్రకారం మన కంపెనీ మనకు క్లియర్ గా ఏ దానికి ఏంటి అనేది ఒక సైంటిఫిక్ రీజన్ తోటి అందించేటటువంటి ఆ బ్రాండ్ నేమ్ వచ్చేసి మనకు న్యూట్రౌషధి. నెక్స్ట్ సర్వీసులు ఏముంటాయి సార్ అంటే ఇవి చూడండి, ఒకసారిగా మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ మనం యూజ్ చేసేవే కదా. ఒక్కసారి లీడర్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కంపెనీకి మనం హెల్ప్ చేయడం వల్ల ఎవరో ఒకరు పరిచయమైన వాళ్ళు మన కంపెనీని వదిలిపోరు. వేరే కంపెనీలో వర్క్ చేస్తే సరే ఆ కంపెనీ యొక్క ఐటమ్స్ అనేది కనీస అవసరాలకు వచ్చేవి కావు కనుక దానిని వదిలిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకసారి మొబైల్ రీఛార్జ్ చేసుకున్నటువంటి పర్సన్ ఏదైతే మన కంపెనీకి యూనిపే కంపెనీకి పరిచయమైనటువంటి పర్సన్ కనీసం మొబైల్ రీఛార్జ్ కోసం అన్న మళ్ళీ యూజ్ చేస్తాడు కదా. అప్పుడు ఎంతో కొంత నీకు వస్తుంది కదా, అది ఎంతో కొంత వచ్చేస్తుంది. అట్లా ఎందుకంటే ఆ పర్సన్ కూడా మనం 6% చొప్పున ప్లస్ 3% చొప్పున ఒక 9% మన కంపెనీ అనేది హెల్ప్ చేస్తుంది వాళ్ళకు. అంటే మనీని సేవ్ చేస్తుంది కనుక ఒక 5-6 సార్లు రీఛార్జ్ చేసుకున్నాడు కంపెనీ గురించి తెలిసినటువంటి పర్సన్. ఎప్పుడైతే నువ్వు పరిచయం చేస్తావో అతను మళ్ళీ బయటికి పోవడానికి ఉండదు. కంపెనీలోనే వీటి యొక్క బెనిఫిట్స్ కి మళ్ళీ ఖచ్చితంగా కంపెనీ యూజ్ చేస్తాడు. అప్పుడైనా నీకు కొన్ని పైసలు వస్తాయి కదా. అట్లా ఈ సర్వీసులు అన్ని కూడా మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, మిగతా సర్వీసులు అన్ని కూడా 1 by 1 యాక్టివ్ అవుతూనే వస్తున్నాయి మన కంపెనీలో. మరి వీటిని మనము సర్వీసులు మన కంపెనీ ఈ సర్వీసులు అందిస్తుంది. మరి ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇంతకు ముందే చెప్పాం, ఇది యాప్ కాదు, ఒక లీగల్ కంపెనీ, వర్క్ చేయడానికి యాప్. అట్లా మొబైల్ యాప్ ప్రకారం ఉంటే మనకు ఈజీ అవుతుంది అనమాట. వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు. పవర్ యాప్, యూడిపే యాప్. ఈడిపే యాప్ లో ఎవరు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు సార్. వేరే కంపెనీలో అయితే చాలా వరకు ఫీజులు ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫీజులు అని, ఆ రిజిస్ట్రేషన్ కట్టాలని, ఈ రిజిస్ట్రేషన్ కానీ.
ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. మరి ఫ్రీ రిజిస్ట్రేషన్ తో పాటు 100 రూపీస్ బోనస్ ని కూడా మనకు అందిస్తుంది. సార్ నా వాయిస్ క్లియరా? ఏదైనా ఇంటర్నెట్ విషయంలోకి ఇబ్బంది అవుతుందా? హలో, వస్తుంది సార్, క్లారిటీగా వాయిస్. రైట్. ఫ్రీ సైన్ అప్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ సైన్ అప్ యూటిలిటీ సర్వీస్ ని వాడుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఉంటుంది. మరి 100% సెక్యూర్ గా ఉంటుంది, ఫాస్ట్ గా ఉంటుంది. ద రిలబుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. చిన్న ఇబ్బంది జరిగినా మనకు కంపెనీకి సంబంధించిన నేమ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంది. ప్లస్ అక్కడ అన్ని మనం ఏదైతే మనం టికెట్ రైజ్ చేయాలనుకుంటే టికెట్ రైజ్ ఉంది. ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు కంపెనీ 5 months అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా అంటే రాంగ్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరగలేదు. అంటే మనం ఎంత సెక్యూర్ గా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఇది ఆగిపోయింది, ట్రాన్సాక్షన్ రాలేదని చిన్న మెసేజ్ పెడితే విత్ ఇన్ సెకండ్స్ లో మనకు క్లియర్ అవుతుంది. అంత అక్యురేట్ గా ఉంటుంది మన కంపెనీ. మరి ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, సర్వీసులు ఉంటాయి ప్లస్ ప్రొడక్ట్ ఉంటుంది. కంపెనీలో సర్వీసులు ఉంటాయి, ప్రొడక్ట్ ఉంటాయి. సర్వీసుల గురించి మాట్లాడుకున్నాం. మరి ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే సింపుల్ గా పెద్దగా ఎక్కడికో పోయి ఏనో అప్లికేషన్ ఫామ్స్ నింపాల్సిన అంత అవసరం లేదు. మన చేతిలోనే ప్లే స్టోర్ ఉంటుంది. లేదా మనకు హెల్ప్ చేయాల్సిన పర్సన్ మనకి ఎవరైతే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు చిన్న మెసేజ్ పంపిస్తే దాని మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యి మనకు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ అవుతుంది. అక్కడ ఒక చిన్న రెఫరల్ కోడ్ ని ఎంటర్ చేసి మన నేము, మన మెయిల్ ఐడి ఇస్తే చాలు, కంపెనీలో రిజిస్ట్రేషన్ అవుతాము. ఇంత సింపుల్ ప్రాసెస్ అంటే దీనికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ అట్లా సైన్ అప్ అయిన వెంబడే మనకి ఎంత ఇస్తుంది అంటే 100 రూపీస్ యూని బోనస్ ఇస్తుంది. మరి అదే విధంగా మనం కూడా ఎవరికైనా రెఫరల్ చేస్తే అది ఒకరికి చేస్తావా, ఇద్దరికి చేస్తావా, 10 మందికి చేస్తావా, 100 మందికి చేస్తావా, 1000 మందికి చేస్తావా, అన్ని 10 మెంబర్స్ కి రెఫర్ చేయొచ్చు. ప్రతి రెఫర్ కి 100 రూపీస్ నీకు యూని క్యాష్ వస్తుంది. ప్లస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళకు కూడా 100 రూపీస్ యూని బోనస్ అనేది మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ దాంతో సర్వీస్ ఏమైనా వాడుకుంటే చూడండి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి. మనకు 9% క్యాష్ బ్యాక్ ఉంది, 6% యూని బోనస్ గాను, 3% INR గాను మనకు మన కంపెనీలో చేస్తే మీరు బయట ఎక్కడైనా సరే మనకు సర్వీస్ అనేది మన కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. మన కంపెనీకి పరిచయమైన ఎమ్మని మన న్యూట్రిషన్ కంపెనీలో ఉన్నప్పుడు మనకేం చేస్తుంది మన కంపెనీ అంటే మనకు ఒక గిఫ్ట్ గా ఇచ్చేటటువంటి ఏంటివంటే సర్వీసులు. ఈ సర్వీస్ మనం ఖచ్చితంగా వాడాల్సిందే కదా ఎక్కడైనా సరే. మరి ఎక్కడైనా వాడితే ఏంటి, మన దగ్గర వాడితే ఏంటి, సర్వీస్ ఒకసారి కంపేర్ చేయండి. ఒక మొబైల్ రీఛార్జ్ కు మనం అక్కడ ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాము, ఇక్కడ చూడండి ఎంత సేవ్ చేస్తుంది. 6% యూనిట్ బోనస్ గా, మరి 3% INR 9% ఇచ్చిస్తుంది మనకు. అట్లా DTH చేసుకున్నా, ఇన్సూరెన్స్ వాడుకున్నా, మిగతా సర్వీసులు కూడా యాక్టివ్ అవుతున్నాయి. మిగతా సర్వీసులు వాడుకున్నా కూడా మనకు మన కంపెనీ రూల్స్ ప్రకారము మనకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే ఓ మీ సేవ దగ్గరికి పోయి నిలబడాలి, ఓ ఇన్సూరెన్స్ ఆఫీస్ కి పోవాలి. అప్పుడు అక్కడ వాళ్ళ ఛార్జ్ కూడా తీసుకుంటారు. ఇక్కడ మళ్ళీ 5% ఇస్తుంది. ఇన్సూరెన్స్ అనేది ఒకసారి చూడండి, ఒక 1000 రూపాయలకు 50 రూపాయలు మిగులుతుంది. అదే నువ్వు 1000 రూపాయలు ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ కట్టాలనుకుంటే నీవు మళ్ళీ నీవిచ్చే 1000 రూపాయలు కాకుండా ఒక 50 రూపీస్, 100 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ జస్ట్ మన కంపెనీ జస్ట్ ఇన్సూరెన్స్ అనే దాన్ని క్లిక్ చేసి నీ ఇన్సూరెన్స్ నీవు కట్టుకున్నా కూడా, లేదా నీవు ఓ 10 మందికి ఇన్సూరెన్స్ చేసినా కూడా 5% చొప్పున నీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇంత గిఫ్ట్ గా ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడండి. ఏదో పాత మార్కెటింగ్ ప్లాన్ల కంపెనీలు చూసింటాం మనము, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ళ, అవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మనకు ఇది లేటెస్ట్ మోడల్, రాబోయేటటువంటి కాలాన్ని మార్చేటటువంటి మార్కెటింగ్ ప్లాన్, మనకు మన లైఫ్ కు బాగా సపోర్ట్ అయ్యేటటువంటి ద న్యూ మార్కెటింగ్ ప్లాన్. ఇట్లాంటివి నెక్స్ట్ ఫ్యూచర్ ని మనల్ని డిసైడ్ చేస్తుంది. అదే విధంగా అదొక్కటే కాదని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా 15 లెవెల్స్ మీద మనకు ఎంతో కొంత మనీని మన కంపెనీ మనకు అందిస్తుంది. ఈ లెవెల్ 1 ఎవరంటే మనం పరిచయం చేసిన వాళ్ళు, మనం హెల్ప్ చేసిన వాళ్ళు. లెవెల్ 2 ఎవరంటే మనం హెల్ప్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళంతా లెవెల్ 2. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే లెవెల్ 3, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే లెవెల్ 4. ఇట్లా 15 లెవెల్ల మీద మనము ఎక్కడ ఏమి చేసినా సరే, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా సరే, వాళ్ళు ఎప్పుడు DTH అందించుకున్నా సరే, ఎప్పుడో ఇన్సూరెన్స్ కట్టుకున్నా సరే, ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ ని నీకు అందిస్తుంది. నీ ప్రమేయం లేకుండా నీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది.
మనము బాగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ద ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది? మన ప్రమేయం లేకుండా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాము. అట్లా ఎవరు ఎక్కడ యూజ్ చేసినా కూడా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మనం ఆ కింద నోటిఫికేషన్ ఒకసారి చూడాల్సింది ఉంటుంది. 2500 ఆ మంత్ రీఛార్జ్ లో 2500 అని చేస్తేనేమో 9%. ఒకవేళ 2500 మించి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. అప్పుడు 6% యూనిక్ క్యాష్ అనేది మనకు మన కంపెనీ అందిస్తుంది. మరి న్యూట్రౌషధి నుంచి బెనిఫిట్స్ ఏమున్నాయి? మరి న్యూట్రౌషధిలో ఏముంటాయంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉన్నటువంటి కంపెనీ. మనము చాలా కంపెనీలు అంటే ప్రొడక్ట్ ఒకటి ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఒక కంపెనీ చేస్తుంది, ఒక అమెరికన్ కంపెనీ ఉంటుంది, అక్కడ నుంచి ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది, దానికి ఆ చార్జెస్ ఈ చార్జెస్ ఆ రాయల్టీ ఇట్లాంటివన్నీ గజిబిజి అంతా చూసా. మరి ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరైతే మనము ఇప్పుడు ఎస్కే యాదవ్ సార్ మనకి ఈ అద్భుత అవకాశాన్ని అందించిండు అని అనుకుంటున్నాము కదా, ఆ సార్దే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇందులో 2021 నుంచి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నటువంటి కంపెనీ. 2021 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన కంపెనీతో తీసుకొని వాళ్ళ బ్రాండ్ వేసుకొని ఎక్కువగా అమ్ముకునే వాళ్ళు, అది దృష్టిలోకి వచ్చినటువంటిది విషయాన్ని ప్లస్ కొంతమంది లీడర్స్ కలిసి సార్ జనాలకి ఇట్లా హెల్ప్ అవుతుంది సార్ అనేటువంటిది దాని ప్రకారంగా మనకు ఈ 5 months నుంచి ద డైరెక్ట్ సేలింగ్ ప్రకారము లీగల్ రిజిస్ట్రేషన్ ప్రకారం మనకు ముందుకు వచ్చినటువంటి కంపెనీ మన న్యూట్రౌషధి కంపెనీ. నెక్స్ట్ న్యూట్రౌషధిలో ఏముంటాయి సార్ అంటే ప్రతి మనిషికి ఒకవేళ ఆ మనిషి హెల్త్ ఏదో ఒక రోజు నాడు డ్యామేజ్ అవుతుంది కదా, అలా డ్యామేజ్ కాకుండా ముందు జాగ్రత్తగా వాడాల్సినటువంటి న్యూట్రిషన్ ఐటమ్స్, ఆయుర్వేదిక్ ఐటమ్స్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. లేదు సార్ ఒకవేళ చాలా ఇబ్బందిగా ఉన్నాడు పరిస్థితి అయినా సరే సపోర్ట్ గా ఉండాలంటే అప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదైతే డయాబెటిక్ కేర్ అవన్నీ లేకపోతే పైల్స్ కి సంబంధించింది కానివ్వండి, ఈ డిటాక్స్ టీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషి హెల్దీగా ఉండడానికి అంటే రాబోయేటటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాకుండా చేయడానికి, ఏదైతే నువ్వు అన్హెల్దీగా వెళ్ళిపోతావో ఆ అన్హెల్దీగా వెళ్ళిపోకుండా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి ఉండేటటువంటి ఆల్ న్యూట్రిషన్ ఐటమ్స్ దాదాపుగా ఒక 40 రకాల ఐటమ్స్ ఉన్నాయి. నీకు ఏది అవసరం అనుకుంటే అది యూజ్ చేయి. మల్టీవిటమిన్లు తీసుకోండి ఇవ్వండి, డిడాక్స్ టీ తీసుకోనివ్వండి, లేడీ ప్రాబ్లమ్స్ తీసుకోండి, జెంట్స్ ప్రాబ్లమ్స్ తీసుకోండి, నీకు హార్ట్ కి సంబంధించిన హెల్ప్ కానీ స్కిన్ కి సంబంధించిన హెయిర్ కి సంబంధించిన ఇవన్నీ కూడా మన కంపెనీలో మనకు ఎక్కడో సెర్చ్ చేయకుండా మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. చాలా తక్కువ రేట్లకి. ఎందుకంటే సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్రొడక్ట్ ఎక్కడి నుంచో తీసుకోవట్లేదు, మన కంపెనీ తయారు చేస్తుంది. డైరెక్ట్ కంపెనీ నుంచే మనం తీసుకుంటున్నాము, కంపెనీ నుంచే యూజర్ తీసుకుంటున్నాడు. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయము. ఇదే విధంగా ప్రతి మనిషికి ఆరోగ్యంగా వాటర్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం తీసుకునేటువంటి వాటర్ అనేది మనకు చాలా ప్రాబ్లమ్స్ ని మనం క్రియేట్ చేస్తుంటుంది. అట్లా ఆ వాటర్ ని కూడా ఎలా ప్యూరిఫై చేయాలని ఆల్కలైన్ జగ్గింగ్ కూడా మన కంపెనీ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతిదీ మన కంపెనీలో వాటర్ తో పాటుగా నైట్ పడుకునే వరకు అంటే అంటాం కదా, మన సార్ వాళ్ళు అంటుంటారు ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ కూడా మన కంపెనీలోనే ఉన్నాయి, ఉండబోతాయి కూడా. అట్లా మనకు ఆల్కలైన్ జెల్ ని కూడా మన కంపెనీ అందిస్తుంది. అదే విధంగా పర్సనల్ కేర్లు కూడా ఉన్నాయి చూడండి. పర్సనల్ కేర్ అంటే మనము దాదాపుగా వాడుతుంటాం. ఏంటి బ్రష్ కానివ్వండి, పేస్ట్ కానివ్వండి, లేకపోతే ఇది సోప్ కానివ్వండి, ఇంకా సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఇవన్నీ కూడా 1 by 1 మన కంపెనీలో యాడ్ చేస్తున్నారు మన కంపెనీ మేనేజ్మెంట్ సార్ వాళ్ళు. అంటే ఏదైతే అవసరమో వాటిని రిలీజ్ చేస్తున్నారు. ఇట్లా అవసరం ఉన్న ఐటమ్స్ ని రిలీజ్ చేస్తే రేపు పొద్దున నీకు పర్చేజ్ చేసింటావు, వాటి మీద నీకు కంపెనీ ఇచ్చేటటువంటి కమిషన్స్ ఉన్నాయి కదా, అవి నీ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. ప్రతి మనిషి యూజ్ చేసే ప్రతి ఐటమ్ ని కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేసినప్పుడు ప్రతి మనిషి యూజ్ చేయాల్సింది వస్తుంది కదా. అట్లా యూజ్ చేయాల్సి ఉంది. నువ్వు పరిచయం చేసిన వ్యక్తికి నీకు కూడా ఒక మార్కెటింగ్ ప్లాన్ ప్రకారము ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేటువంటిది మన కంపెనీ ఒక డిజైన్ చేసినటువంటి ప్లాన్ ఉంది కదా. దాని ప్రకారం ఒకవేళ ఆలోచిస్తే మనకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఖచ్చితంగా ఒక మనిషికి అవసరమయ్యేటివి. మనం ఇందాకనే అనుకుంటున్నాం సార్ డబ్బులు ఎలా వస్తాయి అంటే మనకు ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం మన కంపెనీ మనకు అందిస్తుంది.
అందిస్తుంది. ఎట్లా అందిస్తుంది సార్ అంటే ఇట్లా అందిస్తుంది చూడండి. ఆ బిజినెస్ ప్లాన్ ని మనం మాట్లాడుకుంటాము. అసలు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనకు తెలిసినటువంటి మెథడ్ అనమాట. మనం మన మన డే టు డే లైఫ్ లో జరిగేటటువంటిది. బిజినెస్ అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, చాలా నేర్చుకోవాలి. 2-3 సంవత్సరాలు ఆ నేర్చుకోవడానికే టైం పోతుంది. చాలా స్కిల్స్ కావాలి, చాలా ఐడియాస్ కావాలి. ఒక 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 ఆఫీస్ ని మాడిఫై చేయాలి. ఇంత ఛాలెంజెస్ ఉన్నాయి బయట. మరి ఇక్కడ మన కంపెనీలో ఇవేవి అవసరం లేదు. ఏవి నీకు అవసరం లేదు. ఏం అవసరం ఉంది సార్ అంటే నీ చదువుతో పని లేదు. జస్ట్ మొబైల్ ఫోన్ నీ దగ్గర ఉందా లేదా, దానికి ఇంటర్నెట్ నెట్వర్క్ ఉందా లేదా, అంత చూసుకుంటే చాలు. ఇక్కడనే నీకు ట్రైనింగ్స్ ఇస్తారు. మరి నీవు ఇంత అంత సంపాదించకుండా నీకు ఎంత అవసరం ఉంటే అంత సంపాదించుకునేటటువంటి అన్లిమిటెడ్ ఇన్కమ్ సంబంధించిన పొటెన్షియల్ ఉంది. క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏ పెద్ద ఆఫీస్ అవసరం లేదు. నీవు ఎక్కడ ఉంటే అక్కడ నీ చేతిలో మొబైల్ ఉంటే సరే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నో టార్గెట్. ఇలాంటి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. నీవు వేరే కంపెనీలో చూడండి సార్, ఆల్రెడీ చూసాం కదా మనము, కొన్ని కంపెనీలు చూస్తాం. అవి ఓల్డ్ మార్కెటింగ్ ప్లాన్ సార్. ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి మార్కెటింగ్ ప్లాన్ కంపెనీస్. ఆ మార్కెటింగ్ ప్లాన్లు అట్లే ఉంటాయి సార్. ఇక్కడ బ్యాలెన్స్ అయితే అక్కడ రావడం, అక్కడ బ్యాలెన్స్ అయితే ఇక్కడ రావడము, నీ కింది పర్సన్ పొజిషన్ కి వచ్చినట్టే నీకు మనీ రాకపోవడము, నీవు మళ్ళీ సొంతంగా వాల్యూమ్స్ ఏదో క్రియేట్ చేసుకోవాలనుకుంటే చాలా డబ్బులు పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడతావు. మరి మన కంపెనీ ఎలాంటి టార్గెట్స్ లేదు. ఒక్కసారి నువ్వు డిస్ట్రిబ్యూటర్ గా యాడ్ అయితే చాలు, నీకు కంపెనీ ఇచ్చేటటువంటి ప్రతిదీ కూడా ఇస్తుంది. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీ ఐడిని బ్లాక్ చేయడం కానీ, నీ ఐడిని డిలీట్ చేయడం కానీ ఇక్కడ ఈ కంపెనీలో చేయదు. ఎవరైతే నువ్వు పర్చేజ్ చేసిన పర్సన్ ని ఆ 5 మెంబర్స్ కో లేకపోతే కంపెనీ తీసుకోవడం అట్లాంటిది ఉండదు. వేరే దగ్గర ఉన్నాయి, నీ వర్క్ చేయనప్పుడు అలా చేస్తుంటాయి. కానీ ఇక్కడ అట్లాంటిది ఒకసారి డిస్ట్రిబ్యూటర్ గా ఉంటే కదా నీకు చాలా రకాలైనటువంటి ఇన్కమ్స్ కానివ్వండి. ఎప్పుడు అయినా సరే నీవు పర్చేజ్ చేసిన వ్యక్తులు, నీ కో పార్ట్నర్స్ నీ దగ్గరనే ఉండేటట్టు మనకు కంపెనీ అనేది మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చింది. బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి సార్ అంటే చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి? రిటైల్ ప్రాఫిట్ ఉంది, లెవెల్ ఇన్కమ్స్ ఉన్నాయి, రాయల్టీ ఇన్కమ్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, టూర్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, యూనిక్ క్యాష్ ఉంది, మరి అవార్డ్స్ ఉన్నాయి, ఆఫర్స్ పెడుతుంటుంది, రికగ్నేషన్స్ పెడుతుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా ఆఫర్స్ కూడా పెట్టింది మన కంపెనీ. ఎవరైతే కొత్త మెంబర్ యాడ్ అయ్యాడో వాళ్ళకి, ప్లస్ ఇంకా మనం ఎవరికైతే ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే వాళ్ళకు ఇట్లాంటి ఆఫర్స్ కూడా పెడుతుంది, రికగ్నైజేషన్స్ పెడుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, రిటైల్ ప్రాఫిట్, లెవెల్ ఇన్కమ్స్, రాయల్టీ ఇన్కమ్ కంపెనీ ఇస్తుంది మనకు. వేరే దగ్గర టీమ్ చేస్తేనే వస్తుంది, టీమ్ చేయకుంటే ఏమి రాదు. అట్లా లేదు మన కంపెనీలో. మన కంపెనీ ఎప్పుడైతే నువ్వు బ్రౌన్స్ అనేది రీచ్ అయినావో మనకు 2% రాయల్టీ ఎప్పటికీ వస్తుంది, ఏ కండిషన్ లేకుండా. ఇట్లాంటి చాలా చాలా అద్భుతమైనటువంటి ప్లాన్స్ ని మన కంపెనీ మనకు అందించింది. మన అందరికి కూడా హెల్ప్ చేసేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లాన్ ని మనకు అందించింది మన కంపెనీ. నెక్స్ట్, లెవెల్ ఇన్కమ్ ఎట్లా ఇస్తుంది సార్ అంటే చూడండి, ఇన్కమ్ ఎలా వస్తుంది సార్ అని అంటే మనం హెల్ప్ చేసినటువంటి పర్సన్ ఎవరైతే 500 SV తో మనకు డిస్ట్రిబ్యూటర్ గా యాడ్ అవుతారో మనకు 200 రూపీస్ ఇస్తుంది పే అవుట్. అంటే 40% చొప్పున మనకు 200 రూపీస్ పే అవుట్ ఇస్తుంది. మరి అదే విధంగా లెవెల్ 1 అంటే మనం పర్చేజ్ చేసే వ్యక్తులు కదా, లెవెల్ 2 వ్యక్తులు వస్తారు కదా. లెవెల్ 1 వ్యక్తులు అంటే మనం పర్చేజ్ చేసే వ్యక్తులు వేరే వాళ్ళకి పర్చేజ్ చేస్తే లెవెల్ 2 గా మాట్లాడుకుంటాం కదా. ఆ లెవెల్ 2 వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడ యాడ్ అయినా సరే మనకు 8% చొప్పున అక్కడ మినిమం గా 40 రూపీస్ ఇస్తుంది. నెక్స్ట్ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7 అట్లా 15 లెవెల్స్ మీద మనకు మనీ ఇస్తుంది. 15 లెవెల్స్ అంటే చాలా ఎక్కువ మంది అవుతారు. ఎందుకంటే నువ్వు 10 మందికి పర్చేజ్ చేస్తే 10 మంది 100 మందికి పర్చేజ్ చేస్తారు. 100 మంది 2వ లైన్ లోనే ఉంటారు లెవెల్ 2 లోనే. ఆ 100 మంది 1000 మందికి చేస్తే 1000 మంది 3వ లైన్ లోనే ఉంటారు. 1000 మంది 10,000 మందికి చేస్తే 4వ లైన్ లో ఉంటారు. అట్లా 15 లైన్ల మీద మనకు ఇస్తుంది. అదే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేటటువంటి స్లైడ్ ని కూడా మనం చూస్తాము. ఇది అర్థమైంది అనుకుంటాను. ఏదైతే 500 SV తో ఒక పర్సన్ డిస్ట్రిబ్యూటర్ గా మనకి యాడ్ అయ్యారు. ఇక్కడ మినిమం చెప్తున్నాం, మరి మాక్సిమం గా ఎక్కువనే వస్తాయి. 200 కాదు, నీకు 2000 కూడా వస్తాయి. ఒక పర్సన్ డిస్ట్రిబ్యూటర్ గా నీవు హెల్ప్ చేసినట్లయితే, నీవు ఒక కో పార్ట్నర్ కి హెల్ప్ చేసినట్లయితే నీకు 200 కాదు, ఇది మినిమం చెప్తున్నాము మనము, 2000 కూడా వస్తాయి. కో పార్ట్నర్ ఎంటర్ అయ్యేటటువంటి
తీసుకునేటటువంటి వాల్యూమ్స్ మీద డిపెండ్ అయి వస్తుంది. అందుకోసం అక్కడ పర్సంటేజ్ రూపంలో మన కంపెనీ మనకు అందించింది అనమాట. ఎట్లా వస్తుంది సార్ లెవెల్ ఇన్కమ్ అంటే ఇట్లా ఉంటుంది. ఈ పాయింట్ కూడా మనం గమనించాల్సి, ఒకటే డైరెక్ట్ పర్సన్ ఉన్నాడు సార్ మనకంటే నీకు 5 లెవెల్స్ మీద ఇన్కమ్ వస్తుంది. ఇద్దరు ఉన్నారు సార్, మనం డైరెక్ట్ ఇద్దరికి హెల్ప్ చేసినామంటే నీకు 6 లెవెల్స్ మీద ఇన్కమ్ వస్తుంది. ముగ్గురు ఉంటే 9 లెవెల్స్ మీద, నలుగురికి నువ్వు స్పాన్సర్షిప్ ఇస్తే 12 లెవెల్స్, 5 మందికి ఇస్తే 15 లెవెల్స్ మీద నీకు ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా ఒకసారి మనం ఎవరితో మాట్లాడతామో అది మనం కొంచెం చెప్పాల్సింది ఉంటుంది. పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఇక్కడ చూడండి, ఇందాక అన్నాం కదా ఏంటి పవర్ ఆఫ్ డూప్లికేషన్. నీకు 500 SV మీద మినిమం 200 నుంచి 2000 వరకు కూడా అన్నాం కదా. అట్లా ఒక లెవెల్ 1 లో నువ్వు ఎంత మందికి హెల్ప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గా 5 మ్యాట్రిక్స్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే 5 డూప్లికేట్ అవుతుంది సార్ అనుకుంటే అక్కడ చూడండి టీం ఎట్లా మారిపోతుంది. నీకు ఫస్ట్ లెవెల్ లో 5 మెంబర్స్, సెకండ్ లెవెల్ లో 25 మెంబర్స్, థర్డ్ లెవెల్ లో 125, ఫోర్త్ లెవెల్ లో 625, ఫిఫ్త్ లెవెల్ లో 3000 మెంబర్స్, సిక్స్త్ లెవెల్ లో 15,000 మెంబర్స్, సెవెంత్ లెవెల్ లో 78,000. వీళ్ళు ఎవరు సార్ అంటే నీకు తెలియదు, కానీ నీ దగ్గర నీకు ఒక లాగిన్ ఇస్తుంది కంపెనీ. నీ లాగిన్ లో క్లియర్ గా కనిపిస్తుంది కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ లో. నీవు ఇందులో డిస్ట్రిబ్యూటర్ కనుక నీకు ఒక లాగిన్ ఇస్తుంది, అక్కడ క్లియర్ గా కనిపిస్తుంటారు వాళ్ళు ఎవరి నుంచి వచ్చారు, ఎన్నో లెవెల్ లో ఉన్నారు అనేది. వాళ్ళ నుంచి మనకు డిస్ట్రిబ్యూట్ చేసే ఇన్కమ్ కూడా అక్కడ ఉంది చూడండి. 40% అంటే 200, 8% అంటే 40 రూపీస్, లెవెల్ 3 లో 5% అంటే 25 రూపీస్. అట్లా నీకు కనీసంగా 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ ఒక పర్సన్ డిస్ట్రిబ్యూటర్ గా యాడ్ అవుతున్నప్పుడు వచ్చేటటువంటి మనీని నువ్వు క్యాల్కులేట్ చేస్తే నీకు అక్కడ టోటల్ ఇన్కమ్ చూడండి 1000 నుంచి లక్షలకు వెళ్లే అవకాశం ఉంది, లక్షల నుంచి కోట్లు సంపాదించే అవకాశం ఉంది. ఇది ఏదో ఒకసారికే రాదు, మళ్ళీ రీపర్చేస్ కూడా జరుగుతుంది. మన కంపెనీలో మనం మాట్లాడుకున్నాము, కనీస అవసరాలకు కూడా మన కంపెనీ ఏదైతే ఒక మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్స్ అనేది మన కంపెనీలో ఉన్నాయి, ఇంకా ఉండబోతున్నాయి అని మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడు ఎక్కడ రీపర్చేస్ చేసినా కూడా మనకి ఇదే ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది. నీ టైం బాగుండి ఒకవేళ 8th లైన్లను 9th లైన్లను నీకు ఒక 2 లక్షల మంది 3 లక్షల మంది అయింది అనుకోండి, ఎన్ని కోట్లు వస్తాయి చూడండి. నీ అదృష్టం బాగుండి నీకు దేవుడే హెల్ప్ చేయాలనుకుంటే ఈ విధంగా డూప్లికేట్ అయింది అనుకోండి, ఒకసారి ఊహించండి ఎన్ని పైసలు వస్తాయి. ఒక 7th లైన్ లోనే ఒక 78,000 మంది అయ్యిండ్రు అనుకోండి, ఎంత వస్తుంది అంటే కోర్స్ కి వెళ్ళిపోతాయి. ఇదేదో వన్ టైం గా వచ్చేది కాదు, ఎప్పటికీ వస్తుంటాయి. ప్రతి రీపర్చేస్ మీద నీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవి నీ టీం ద్వారా వస్తుంది. మరి కంపెనీ టర్న్ ఓవర్ మీద కూడా ఏ కంపెనీ ఇవ్వనటువంటిది మనకు రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. ఏ కంపెనీ అయినా సరే ఓ పెద్ద పొజిషన్ పోయిన తర్వాత రాయల్టీ ఇస్తావేమో, కానీ ఇక్కడ స్టార్టింగ్ లోనే నీకు రాయల్టీని ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఎట్లా రాయల్టీని ప్రొవైడ్ చేస్తుంది సార్ అంటే, నీవు జస్ట్ బ్రౌన్స్ అయితే చాలు. బ్రౌన్స్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే 5,000 SVs ని అయ్యేటట్టు కొంతమందికి హెల్ప్ చేస్తే చాలు. అది ఇద్దరికి చేస్తావా, ముగ్గురికి చేస్తావా, 5 మందికి చేస్తావా, ఈజీ సింపుల్ టాస్క్ ఏం పెట్టుకోవాలంటే 10 మెంబర్స్ పెట్టుకోండి చాలు. 10 మెంబర్స్ పెట్టుకుంటే 5,000 SV అనేది అది ఆటోమేటిక్ గా అయిపోతాయి. 10 మెంబర్స్ కి నువ్వు డైరెక్ట్ రెఫరల్ ఇవ్వండి, 5,000 అయితే అయిపోయాయి, నువ్వు బ్రౌన్స్ అయిపోతావు. బ్రౌన్స్ అయిపోయినప్పుడు లాభం ఏంటి సార్ అంటే, కంపెనీ ఓల్డ్ టర్న్ ఓవర్ లోకి వెళ్ళి 2% ఇస్తుంది. ఎప్పటి వరకు ఇస్తుంది సార్? నీ లైఫ్ లాంగ్ ఇస్తుంది, నీ ఐడి ఉన్నంత కాలం ఇస్తుంది. నేను 1 month 2 months 1 year 6 months వర్క్ చేయాలి సార్ అయినా ఇస్తుంది అంటే అయినా ఇస్తుంది. ఇదే ఈ కంపెనీలో ద బ్యూటిఫుల్ ఏంటి అంటే, నీకు 2% రాయాలంటే ఏ కండిషన్ లేకుండా నీకు ఇస్తూనే పోతుంది. ఎప్పుడైతే నువ్వు బ్రౌన్స్ అవుతావో దాంతో పాటు కంపెనీ ఒక రివార్డ్ కూడా ఇస్తుంది, మనకు ఒక టీ-షర్ట్. బ్రౌన్స్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే సిల్వర్ కి వెళ్ళిపోతాం. సిల్వర్ కి ఎలా వెళ్ళిపోతాం సార్ అంటే, మనం ఎవరికైతే హెల్ప్ చేసినామో వాళ్ళు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ సెకండ్ లైన్ లో 25,000 SVలు అవుతాయి. ఆ 25,000 SVలు అయినప్పుడు మనకు కంపెనీ రివార్డ్ గా 15,000 ఇస్తుంది. మళ్ళీ డైలీ రాయల్టీ 1.5% రాయల్టీ ఇస్తుంది. చిన్న టూర్లు కూడా స్టార్ట్ అవుతాయి. సిల్వర్ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు సార్ అంటే గోల్డ్ ర్యాంక్ వెళ్ళిపోతావు. గోల్డ్ ర్యాంక్ ఎలా ఉంటుంది సార్? ఏమైతే గోల్డ్ ర్యాంక్ అంటే నీ థర్డ్ లెవెల్ లో 1,25,000 SVలు కావాలి. 1,25,000 SVలు కావడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయిన ఆ 2-3 నెలల్లో చాలా మంది లీడర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గోల్డ్ ర్యాంక్ వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకు? జస్ట్ 1 or 2 months లోనే గోల్డ్ ర్యాంక్ పోయారు. ఇది ఎన్నో లైన్ లో జరగాలి? థర్డ్ లైన్ లో జరగాలి. థర్డ్ లైన్ లో ఎట్లా వస్తారు
అవుతారు సార్ అంటే నువ్వు పరిచయం చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు వేరే వాళ్ళకి పరిచయం చేస్తే కావాలి అంటే ఆటోమేటిక్ జనరేషన్. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిందంటే మనమే అంత చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరికైతే హెల్ప్ చేసిన కోపాటలు వాళ్ళు కూడా మనల్ని పుషప్ చేస్తున్నట్టు అట్లా పుషప్ చేసేటటువంటి మార్కెటింగ్ ప్లాన్ మనకు కంపెనీ అందించింది. అప్పుడు ఆ గోల్డ్ ర్యాంక్ పోతే నీకు ఎంత వస్తుంది? 40,000 అనేది మన కంపెనీ రివార్డ్ ఇస్తుంది. ప్లస్ 1.5% నీకు లైఫ్ లాంగ్ రాయల్టీ ఇచ్చుకుంటూ పోతుంది. నెక్స్ట్ అదే విధంగా ప్లాటినం అంటే 4th లెవెల్లో ఆ వ్యాలెన్స్ జరగాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యాలెన్స్ అనేది మళ్ళీ అన్ని కూడా జమ అవుతాయి. 4th లెవెల్లో సార్ 4th లెవెల్లో నెల చేయాలన్నా ఈ వ్యాల్యూమ్స్ అని అనుకున్నారు. అట్లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఈ నెల వ్యాల్యూమ్స్ కి నెక్స్ట్ నెల వ్యాల్యూమ్స్ వచ్చి యాడ్ అయితే నెక్స్ట్ నెల వ్యాల్యూమ్స్ కి ఆటోనేషన్ వచ్చే అంత మొత్తం కూడా ఏదో రోజు నాడు నువ్వు డైమండ్ అవుతావు, ఏ రోజు నాడు నువ్వు ప్లాటినం అవుతావు, ఏదో రోజు నాడు నువ్వు గోల్డ్ అవుతావు. ఈ కంపెనీలో వేరే కంపెనీలో అట్లా ఉండదు. నువ్వు చేస్తేనే అవుతావు. ఆ నెల అయిపోయిందంటే వ్యాల్యూమ్స్ 0, మళ్ళీ నెల మళ్ళీ స్టార్ట్ అట్లా ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, అన్ని వ్యాల్యూమ్స్ అనేది కౌంట్ అవుతాయి. ఇందులో జర్నీ అనేది ఎంత ఈజీ అవుతుంది అంటే మన యూనిపే కంపెనీలో జర్నీ అనేది నీవు ఎప్పుడైతే మెంబర్స్ యాడ్ అవుతున్నారో, ఎప్పుడైతే రీపర్చేస్ అన్ని వాల్యూమ్స్ అనేది కౌంట్ అయ్యి ఏదో రోజు నాడు నువ్వు ప్లాటినం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వేరే దగ్గర అవుతావో కాదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా అవుతావు. ఇది 1% రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ డైమండ్. సార్ నా వాయిస్ ఓకేనా? ఓకే సార్. రైట్ సార్. నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ సార్. ఇది ఫిఫ్త్ లెవెల్ లో జరగాల్సింది ఉంటుంది. డైమండ్ ర్యాంక్ అంటే మళ్ళీ 1% వస్తుంది. నీకు మలేషియా ట్రిప్ కూడా ఇస్తుంది. ఇక్కడ క్రౌన్ డైమండ్ రండి. క్రౌన్ డైమండ్ అంటే నీకు 6th లెవెల్ లో జరగాల్సింది ఉంటుంది. చూడండి, కరెక్ట్ గా గెస్ చేసే పర్సన్, కరెక్ట్ గా ఒక గ్రాస్పింగ్ ఉన్న పర్సన్ 1 or 2 years లో ప్లాన్ చేసినా కూడా 12 లక్షలు ఇస్తుంది కదా కంపెనీ. అంటే నీకు ఇచ్చేటటువంటి నీ టీం మీద బెనిఫిట్స్ ఇచ్చేసి నీకు రోజు ఇచ్చే రాయల్టీ ఇచ్చేసి 12 లక్షలు అంటే ఒకసారి లెక్కేయండి సార్, నెలకి ఎంత పడుతుంది? 12 నెలలు అయినా నెలకు 1 లక్ష రూపాయలు వచ్చినట్టే కదా. నువ్వు క్రౌన్ డైమండ్ కు పోతే క్రౌన్ డైమండ్ కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 1 year చాలు. లేదా కొంచెం అటు ఇటు ఎందుకు నువ్వు 6 months అటు ఇటు అవుతుంది కానీ నెలకు 1 lakh ఇవే వచ్చాయి కదా. కంపెనీ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ లకెళ్ళే వచ్చాయి కదా. కంపెనీ ఇచ్చేటటువంటి రివార్డ్సే వచ్చాయి కదా. దానితో పాటు మనకు టూర్లు కూడా ఇస్తుంది. మరి ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు వేరే కంపెనీల సైడ్ వేరే దాని ఎందుకు చూద్దాం సార్? వేరే ప్లాన్ల గురించి దాని గురించి ఎందుకు మాట్లాడుకుందాం సార్? అట్లా డైలీ రాయల్టీ కూడా ఇస్తుంది అనమాట. అంటే చేసుకుంటే ఎంత చేసుకుంటే అంత అవకాశం అనేది మన కంపెనీ మనకి ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట. నెక్స్ట్ అదే విధంగా మన కంపెనీ యూనిమార్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేసింది. ఈ యూనిమార్ట్ తీసుకున్న వాళ్ళకు కూడా మంచి మంచి ఇన్కమ్స్ అనేది వస్తున్నాయి. జస్ట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. యూనిమార్ట్ మన కంపెనీకి మీరు డైరెక్ట్ గా అప్లై చేస్తే అది ఎట్లా అప్లై చేయాలనేది మన సీనియర్స్ అంతా కూడా మనకు చెప్పేస్తారనమాట. నెక్స్ట్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. నీవేమి పెద్దగా చదువుకోకున్నా కూడా మన కంపెనీ ఇలాంటి ట్రైనింగ్స్ అనేది ఇచ్చుకుంటూ పోతుంటుంది. నీవు జస్ట్ నీ పని ఏంటంటే మార్నింగ్ 7 AM కి ఈ జూమ్ కాల్ లో కనెక్ట్ కావాల్సింది ఉంటుంది. నెక్స్ట్ 8 కు కంపెనీకి సంబంధించినటువంటి హిందీలో మీటింగ్ ఉంటుంది మనకి జూమ్ లో. వాటికి కనెక్ట్ అయితే చాలు, అంతా నేర్పించుకుంటూ పోతారు. నీకు ఏమి తెలియదన్నా కూడా ఇక్కడ నేర్పించుకుంటూ పోతారు. నెక్స్ట్ యూనిసేవ ఫౌండేషన్ మన కంపెనీ చాలా మందికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో యూనిసేవని పెట్టింది. యూనిసేవ ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మనకు హెల్ప్ చేసేటటువంటి ఒక సేవా కార్యక్రమం అనమాట. అది ఇంకా హైలైట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకోండి. టీడీఎస్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారమే ఉంటుంది. టీడీఎస్ గవర్నమెంట్ ఎంత కట్ చేయాలనుకుంటే అంతనే కట్ చేస్తుంది. మళ్ళీ మనం ఆ టీడీఎస్ ని బ్యాంక్ పోయి మనీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 days ఎవరికైనా మనం హెల్ప్ చేసిన పర్సన్ కి ఏదైనా నచ్చలేదు ఐటమ్ అనుకుంటే 30 days లో మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది. ఇవి చాలా చాలా బెస్ట్ మన కంపెనీ యొక్క హైలైట్స్ గానే ఉంటాయి. నెక్స్ట్ మన యాప్ నుంచి మన కంపెనీ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే విత్డ్రావల్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మన కంపెనీ ఇచ్చేటువంటి పే అవుట్స్ ని మన అవసరానికి అనుగుణంగా విత్డ్రావల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ నీ ఐడిని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ ఇది చాలా పెద్దది. ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ.
ఇది వేరే దగ్గర మనం జాబ్ చేస్తే అక్కడెక్కడ ఉండదు సార్. నువ్వు ఒక కానిస్టేబుల్ గా ఉంటే మరి నీ కొడుకు కానిస్టేబుల్ జాబ్ ఇవ్వాలి, నీకు 50,000 వస్తుంది కదా, 50,000 నీ కొడుకుని అట్లా డైరెక్ట్ ఎక్కియడానికి అట్లాంటి ఆప్షన్ మనకు బయట లేదు సార్. ఒకవేళ ఒక దగ్గర మనం వర్క్ చేసినాం అనుకోండి, ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు వర్క్ చేసినాము, తర్వాత మనం చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ సంస్థ వాళ్ళు మనకి ఏమి ఇవ్వరు సార్. అది బయట. ఇక్కడైతే ఏముంది, నువ్వు ఎన్ని రోజులు వర్క్ చేస్తావు అన్ని రోజులు వర్క్ చేసి నీకు ఎంత కొంత ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది కదా, నీ ఐడి ఎవరికైతే ఇస్తావో ఆ ప్యాసివ్ ఇన్కమ్ అట్లనే కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నీకు 50,000 రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, నీవు చేయలేని రోజు నాడు నీ ఐడి ఎవరికైతే ఇస్తావో, నీవు భూమి మీద లేని రోజు నాడు నీవు ఎవరైతే నామినికి ఇస్తావో ఆ 50,000 ప్యాసివ్ ఇన్కమ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు పెద్దగా టార్గెట్ గా వర్క్ చేయాల్సినంత అవసరం కూడా మన కంపెనీలో లేదు. వేరే కంపెనీలు అయితే అట్లా ఉండదు సార్. మీరు చూడండి, వేరే కంపెనీస్ కానివ్వండి, బయట జాబ్స్ కానివ్వండి, మీరు ఒకసారి కంపేర్ చేయండి. ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో మళ్ళీ ఎంతో కొంత నీకు వచ్చేటటువంటి నెక్స్ట్ పర్సన్ కూడా వర్క్ చేస్తేనే వస్తుంది, వర్క్ చేయకుంటే అక్కడ జీరో. ఇక్కడ అట్లాంటి రూల్స్ ఏం లేవు కంపెనీలో. ఒకసారి నీ డిస్ట్రిబ్యూటర్ గా యాడ్ అయితే చాలు, నీకు చాలా బెనిఫిట్స్ అనేది మన కంపెనీ ఇచ్చేస్తుంది. అదే ఆ బెనిఫిట్ లోనే హైలైట్ బెనిఫిట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ. ఇట్లాంటి హైలైట్స్ అనేది ద యూనిపే కంపెనీ ద స్పెషల్ గిఫ్ట్ గా మనకి ఇస్తుంది. ఇందాక అనుకున్నా మనం ఒకసారి ఏదైనా రీఛార్జ్ విషయంలో మిస్ అయితే, ఏదైనా పేమెంట్ విషయంలో మిస్ అయితే, ఏదైనా ప్రొడక్ట్ మనకు ఇన్ టైమ్ లో అందకుంటే ఎవరికి కాల్ చేయాల్సి అంటే కంపెనీ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, కంపెనీ యొక్క మెయిల్ ఐడీస్ ఉన్నాయి, కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది. ఇక్కడ చిన్నగా నువ్వు టికెట్ అరేంజ్ చేస్తే చాలు, నీకు విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతున్నాయి వర్క్ లో. అంటే చిన్న కాల్ చేసేసారు, కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. మరి థ్యాంక్ యూ మీ అందరితో ఈ విషయాన్ని నేను షేర్ చేసుకున్నందుకు, ఇంత బ్యూటిఫుల్ కంపెనీ గురించి మీతో మాట్లాడుకున్నందుకు, ఓపికగా విన్నట్టు మీ అందరికీ కూడా మరొక్కసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.